ఎనలేని ఇది కూడా దేశసేవలో బాగుంటుంది. దేశసేవ అంటే ఏదో కేవలం నాలుగు ఘనంగా చెప్పుకుంటే చాలు. కానీ మనకు మనం నిలబెట్టాం, మన ప్రజలు నిలబెట్టాం, మన కార్మికులు అట్లాగే మన కేటాయించిన విధుల్ని బాధ్యతగా నిజాయితీగా అట్లాగే అనేక మంది సహాయ చేయడం మనం దేశసేవ చేసినట్టున్నాము. ఆ రకంగా ప్రశాంత గారి యొక్క జీవితం ధన్యమైందని నేను భావిస్తూ ఆ రకంగానే ఇంతకుముందు గతంలో ఆయన సన్మానాలు పొందారు. ఈ కమలానగర్ వాసిగా ఉండటం అనేది మన కాలనీ వాతావరణం కూడా అదృష్టంగా నేను భావిస్తూ ఇవాళ కొద్దిపాటి అయినా చిన్నపాటి అయినా కాలనీ వాసులు అందరూ కూడా కలిపి ముఖ్యంగా మన ప్రజాప్రతినిధిగా పనిచేసిన శ్రీమతి రెడ్డి గారు అట్లాగే ఇంకొక రామయ్య రెడ్డి గారిని ప్రస్తావిస్తున్నారు. అందరి సమస్యలు సన్మానం జరుగుతున్నారు. చాలా సంతోషిస్తాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసాద్ గారి తర్వాత ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మేడం అయితే సన్మానిస్తారు. మేడం భావనీ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడి వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు కొంచెం ఫోటో మన మేడం శ్రీనివాస్ గారు మీ వాయిస్ రాలేదు. సారీ గారు ఫోన్ మాట్లాడు. ప్రసాద్ రవి మాట్లాడు. ఈ లోపల ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి యాదగిరి గారు స్ఫూర్తి గ్రూప్ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, తర్వాత సన్మాన గ్రహీత ఎస్ఎస్వి ప్రసాద్ గారు, మన మాజీ కార్పొరేటర్ భావనీ రెడ్డి గారు, పార్థసారథి గారు, చారి గారు, శ్రీమన్నారాయణ గారు, ప్రసాద్ గారు, కృష్ణ గారు, సంజయ్ గారు, ప్రవీణ్ గారు, ఇంకా శ్రీనివాసు, చంద్రశేఖర్ గారు, ఫ్రెండ్స్, మన స్పోర్ట్స్ ఐకాన్ ప్రసాద్ గారిని చూసిన తర్వాత నేను చాలా సంతోషపడ్డాను. అయితే మన కాలనీ ఆగస్టు 15 సందర్భంగా ప్రసాద్ గారిని నేను కలిశాను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో. ఈ స్పోర్ట్స్ ఐకాన్కి అవార్డు రావడం అనేది ఈ క్రీడా స్పోర్ట్స్కి గొప్ప విషయం కూడా ఎంతో కృషి పట్టుదల ఉంటే తప్ప ఈ స్థాయికి ఎదగరనేది ఇటువంటి వాళ్ళు మన కాలనీలో ఉండటం చాలా చాలా గొప్ప విషయంగా అది గర్వపడి గుర్తుపెట్టుకోవాల్సిన తర్వాత ఇక్కడ స్ఫూర్తి గ్రూప్ తరఫున మన కాలనీ సీనియర్ సిటిజన్ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చూడాలంటే ఈ దేశంలో మనకి అవార్డులు ఒలింపిక్స్లో మెడల్స్ రావాలంటే కూడా చాలా మనకి ఇబ్బందికరమైన వాతావరణం. మనకు ఒలింపిక్స్లో మెడల్స్ రావు. ఏషియన్ గేమ్స్లో నాకే వస్తాయి. మనకంటే చిన్న చిన్న దేశాలుగా ఉన్నాయి. అలాగే 10-15లో గోల్డ్ మెడల్ ఉంటే మనకు 1-2 రావడం కూడా చాలా కష్టతరంగా ఉన్నట్టు వాతావరణం. మేడం గారిని స్టార్ట్ చేయాలి. మేడం 2 నిమిషాలు మాట్లాడి అనిపిస్తే ఫోటో తీస్తాను. ఈరోజు అనుకోని కారణాల వల్ల నేను బయటికి వెళ్ళాల్సి యాక్చువల్గా సీనియర్ సిటిజన్స్కి వెళ్ళాలి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నారంటే నేను ఇక్కడ రావడం జరుగుతుంది. సభాధ్యక్షులు మన గరిగిగా ఉన్నానికి, అలాగే ఈరోజు సన్మాన సత్కార గ్రహీత ప్రసాద్ గారికి, చంద్రశేఖర్ గారికి, రవి గారికి, పార్థసారథి గారికి, పిజి చారి గారికి, శ్రీమన్నారాయణ గారికి, దశరథ్ గారికి, వెంకటకృష్ణ గారికి, సంగయ్య గారికి, ప్రవీణ్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా చెప్పాలంటే మా వారికి అత్యంత సన్నిహితుడు, ఆత్మీయుడు మన ప్రసాద్ గారు. ఎందుకంటే వారు 2018లో మేము సీనియర్ సిటిజన్ బిల్డింగ్ కట్టడానికి ఉన్నప్పుడు వారు తన వెంటే ఉండి వారితో పాటుగా వీళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఆ డెవలప్మెంట్లో భాగస్వాములైనందుకు వారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఫిజికల్ డైరెక్టర్గా రిటైర్ అయ్యి ఇంట్లోనే కూర్చోకుండా నిజంగా చెప్పాలంటే అసలైన ప్రజాసేవ చేస్తున్నారంటే మన ప్రసాద్ గారని చెప్పగలుగుతారు. ఎవరి ప్రోద్బలం లేకుండా, ఎవరి సహాయ సహకారాలు లేకుండా, ఎవరి అండదండలు లేకుండా తను స్వయంగా నేను ప్రజాసేవ చేస్తానని చెప్పి క్రీడల్లో ప్రతి ఒక్కరిని కూడా ఉత్సాహపరుస్తూ శరీర దృఢత్వాన్ని పెంచే విధంగా వారు సహకరిస్తూ చాలామంది అంతర్జాతీయ స్థాయికి కూడా ఒక అబ్బాయిని తీసుకెళ్ళడం జరిగింది. అంటే
ఎంతో గొప్ప విషయం. మనలో ఒక మనిషిగా ఈ రకంగా సహాయం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు సంతోషంగా సుఖంగా వారి జన్మదినాలు ఇలాగే జరుపుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేడం మీరు ఈ కొంచెం ఆయనకి ఇవ్వండి. ప్రసాద్ గారు మీరు రండి. మీరు ఇక్కడే ఉన్నారు. మీరు ఇక్కడే ఉన్నారు. సార్ రండి, అందరూ రండి. మీరు ఇటు సైడ్ రా. ఫోటో సార్ సర్టిఫికేట్ అలా తీసుకోండి రండి యాదగిరి గారు. నేషనల్ సర్టిఫికేట్ సార్ మీరు మాకు ఎంత అచ్చా, అవును. ఫోటో అక్కడ